కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఈ చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ఎందుకంటే కోమటిరెడ్డి ఆల్రెడీ ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ అటాక్ చేసిండు. గతంలో 2 సార్లు ట్వీట్లు వేస్తే మొన్న 3వసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారి భాష సరిగా లేదు, ఆయన వ్యవహార శైలి సరిగా లేదు. అట్లనే ఆయన ఎక్కువ టైం మాట్లాడుతుండు, తక్కువ టైం పనిచేస్తుండు. అట్లా కాకుండా తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే మంచిగా ఉంటుంది అనేది డైరెక్ట్ ఓపెన్గా మీడియాతోని, చిట్చాట్లలో ట్వీట్లలో కాదు. గతంలో ఇట్లా చేసిండు, కానీ ఈసారి డైరెక్ట్ ఓపెన్గా మీడియాతోనే మాట్లాడిండు. అయితే అట్లా ఓపెన్గా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఇప్పటి వరకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి స్పందన లేదు. కనీసం ఆయనను ఎందుకు మాట్లాడినవు అనేది వాళ్ళ పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి ఒక నోటీసులు లాంటివి కూడా ఇప్పటివరకు పోలేదు. నిజంగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడినలాగా నోటీసులు ఇస్తారా, నోటీసులకి రిప్లై ఇవ్వమని అడుగుతుందా, ఎట్లా ఉంటుంది, క్రమశిక్షణ సంఘం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? తీసుకోకపోతే కనుక ఈయన మాట్లాడినట్లే రేపు పొద్దున వేరే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది అనే దాని మీద పార్టీలో చర్చ జరుగుతుంది.